నమస్కారం. దిశ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. దిశ మనిషిని శాసిస్తుంది. దిశతో కూడిన మనిషి దేశాన్ని శాసిస్తాడు. ఏ దిశ ఉన్న ఇంటికి వాస్తు సరిగ్గా సరిపోతుంది. ఇవన్నీ మనకు ఈ అనుమానాలని మనకు నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు దిశ వాస్తు శాస్త్ర పండితుడు రెడ్డి అల్వాల్ రెడ్డి. నమస్కారం గురుగారు. గురుగారితో మాట్లాడడానికి మీరు కాల్ స్క్రీన్ పైన నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ నెంబర్స్కి కాల్ చేసినట్టయితే గురుగారు మీతో అందుబాటులో ఉండి మీతో మాట్లాడతారు, మీ సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేస్తారు. సో ఫస్ట్ గురుగారు చెప్పండి, దిశ మనిషిని శాసిస్తుంది, ఆ దిశతో కూడిన వ్యక్తి దేవుణ్ణి శాసిస్తాడని చెప్తున్నారు, ఇది ఎలా సాధ్యం? అయితే ఒక మనిషి మామూలుగా మనిషి అందరూ మనుషులే ఇక్కడ. అయితే దిశ అంటే అనుకోకుండా అతను ఇల్లు మారుతాడు. నిన్నటి వరకు అతను ఆ ఊర్లో కానీ ఎక్కడ కానీ అతను ఎందుకు పనికిరాని వ్యక్తిగా పరిణమిస్తుంటాడు. అయితే అతనికి లైఫ్ సరిగా సరిపోకుండా కొత్త ఇంట్లోకి వెళ్ళిపోతాడు కిరాయిలు తీసుకొని. అంతే, వెనక్కి మళ్ళీ చూడకుండా అతను తిరుగులేని స్థానానికి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు అతను ఎందుకు పనికిరాని వ్యక్తి ఆ రోజు నుంచి అతను తిరుగులేని స్థానాన్ని చేరుకుంటాడు. కారణం ఏంటంటే దిశ అతన్ని శాసిస్తుంది. అంటే అతని ఒక గొప్ప వ్యక్తిగా శాసిస్తుంది. నిన్నటి వరకు అతను కళను పోషిస్తుంటాడు, ఆ కళను ఎవరూ పట్టించుకోరు. కానీ ఆ ఇంట్లోకి పోయిన తర్వాత అతని కళకు ప్రాచుర్యం పెరిగిపోతుంది, ప్రజల లోపల పలుకుబడి పెరిగిపోతుంది, అందరూ ఇది చేయడం వల్ల అదే కళ అప్పటి వరకు ఎవరు పలకరియని వాళ్ళు అప్పుడే అతనికి పబ్లిసిటీ పెరిగిపోతుంది. కారణం ఏంటంటే ఆ ఇల్లు అతనికి దిశ సపోర్ట్ చేయడం వల్ల అతను గొప్పవాడేది. ఇంకోటి, కొందరు అతి గొప్ప స్థానానికి వెళ్ళిపోతారు, వాళ్ళ హోదాకు తగ్గ ఇల్లు కావాలని ఇల్లు మారుతుంటారు. కానీ ఆ తర్వాతనే తెలుస్తుంది వాళ్ళు ఎందుకు పనికిరాని వ్యక్తులుగా మారిపోతుంటారు. అంటే అప్పటి వరకు వాళ్ళు గొప్పవాళ్ళు, ఇల్లు మారిన తర్వాత ఎందుకు పనికి రాకుండా పోతారు. కాకపోతే ఇది వెంటనే కనిపించదు, స్లో పాయిజన్. అంటే 6 నెలలు 3 నెలలు మినిమం సంవత్సరం గడుస్తుంది. కాబట్టి వాళ్ళు దాని ప్రభావమే అనే సంగతి వాళ్ళకి తెలియదు. నిన్నటి వరకు ఒక గొప్ప వ్యక్తులు ఈరోజు ఎందుకు పనికిరాని వాళ్ళు, ఈరోజు వరకు అతను ఎందుకు పనికిరాని వాళ్ళు రేపటి నుంచి ఒక గొప్ప అత్యున్నత స్థానానికి చేరుకుంటారు. వాళ్ళ పేరు ప్రతిష్టలు వస్తుంటవి. రాజకీయ నాయకులు కూడా నిన్నటి వరకు తిరుగులేని స్థానంలో ఉంటారు, ఇవాళ ఎందుకు పనికిరాదు. ఒకసారి ఒక చిన్న సందర్భం చెప్తాను. అప్పుడు ఎన్టీ రామారావు గారి పరిపాలన చేసేటప్పుడు మొదటిసారిగా నాదెండ్ల భాస్కర్రావు మోసం చేసినప్పుడు రాష్ట్రమంతా అట్టుడికింది. అదే రెండోసారి ఎన్టీ రామారావు ఇల్లు మారి లక్ష్మీపార్వతం చేసుకొని ఇల్లు మారినప్పుడు మొత్తం పదవిని మొత్తం గుంజుకుంటే, చంద్రబాబు గుంజుకుంటే కనీసం ఒక్కరికి కూడా సానుభూతి చెప్పలేదు. అతన్ని పలకరించే వారే లేకుండా పోయింది. అంటే ఏకదమ్న అతని పరిస్థితి అలా మారింది. అంటే ఒక మనిషి నిన్నటి వరకు ఒక గొప్ప వ్యక్తి ఈ రోజు నుంచి అతను ఎందుకు పనికిరాని వ్యక్తిగా ఉంటాడు. అంతెందుకు మొన్నటి వరకు మన కేసీఆర్ తిరుగులేని స్థానం అయిపోయా, దేశాధ్యక్షుడు కాపోతున్నాడా అన్నంత వరకు వెళ్ళిపోయాడు. కానీ అతని విడిది మార్చుకున్నాడు. ఈరోజు ఏమైండు, ఆయన తాను ఏముందిలే అనేది అయిపోయింది. అంటే ఏకదమ్న అంత పలుకుబడి తగ్గిపోతుందా? ఓకే గురుగారు, మన ఫస్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి రాము లైన్లో ఉన్నారు. హలో, నమస్తే రాము గారు. హలో, నమస్కారం అండి. గురుగారితో మాట్లాడండి. హలో, నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ మళ్ళీ ఉంది, తూర్పా ఉత్తరమా? సార్ మేము ప్లాట్ తీసుకున్నాం సార్. ముందు మీ ఇల్లు గురించి చెప్పండి. అంటే మేము రెంట్ కుంటున్నాం సార్, ఈస్ట్ ప్లేస్ ఇల్లులో రెంట్ కుంటున్నాము. ఆ రెంట్ గురించే చెప్పండి. అదే రెండింట్లో ఉంటున్నాం సార్, ఒక 4-5 months అవుతుంది ఇక్కడ ఉండి. అంతకుముందు మా ఓన్ హౌస్ ఉండి అమ్మేసినాం సార్. ఇక్కడ ఉన్నప్పటి నుంచి మాకేం బాగుంటలేదు సార్ ఇంట్లో. ఇప్పుడు కిరాయిల్లు ఎట్లుంది? ఇది ఈస్ట్ ప్లేస్ లో ఉంది సార్. ఈస్ట్ ప్లేస్ సార్, తూర్పు అంటే మా ఇండ్ల మధ్యలో ఉంది. అవును సార్. ఏం పేరు నీ పేరు? నీ పేరు సార్? నా పేరు రాము. బాగానే ఉంది కదా నీకు ఇప్పుడు ఇల్లు, రెంట్ హౌస్ బాగానే సపోర్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ హైటెన్షన్ వైర్ ఉన్నాయి సార్, దాని పక్కనంగా హైటెన్షన్ వైర్లు ఉంటుంది పక్కనంగా. ఉంటే ఏమి కాదు అవన్నీ. అదే సార్, మాకు ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఏం బాగుంటలేదు, ఉండాలా వెళ్ళిపోవాలని అడుగుతున్నాం సార్. అంటే మీకు 2 ఇండ్ల మధ్యన ఖచ్చితంగా ఉందా, లేకుంటే మన పక్కన గల్లీ ఉందా?
ఇంటి పక్కన ఒక ప్లాట్ ఉంటుంది సార్, దాని పక్కనే హైటెన్షన్ వైర్లు ఉంటది. పక్కన ఖాళీ ఉంది, రూమ్ లేదు. ఒక ప్లాట్ ఒక ప్లాట్ ఉంటది పక్కన. మరి అది నువ్వు చెప్పుకొని ఫస్ట్ ఏమన్నావు, రెండిండ్ల మధ్యన అన్నావు. అంటే ఇల్లు మధ్యలో కాదు సార్, ఒకటే ప్లాట్ ఉంటుంది, దాని పక్కన ఇల్లు ఉంటుంది. అదే నేను అనేది, ఆ ప్లాట్ ఉండడం వల్ల నీకు ఆ ఇల్లు సపోర్ట్ చేయదు. ఆ, లాస్ట్ పేమెంట్ ఎక్కువ ఉంటుంది. ఆ, ఆ. అది అంటే మీరు చెప్పడంలో పొరపాటు చేస్తే నేను చెప్పాల్సింది తప్పు చెప్పాల్సి వస్తుంది. అలా కాదు సార్, ఫస్ట్ ప్లాట్ ఉంటుంది, దాని పక్కన ఇల్లు ఉంటుంది సార్. అయిపోయాయి ఇంక అది, ఆ ఇల్లు నీకు సపోర్ట్ చేయదు. ఓకే. మీరు ఇప్పుడు తీసుకున్న ప్లాట్ ఎట్లా ఉంటుంది, సెంటర్ ఉంటుందా కార్నర్ ఉంటుందా? మేము తీసుకున్నది సౌత్ దక్షిణ పడమర సార్, నైరుతిది. సెంటరా కార్నరా ఫస్ట్ అది చెప్పండి. కార్నర్ తీసుకున్నాం సార్. ఏ కార్నర్? సౌత్ ఈస్టా? సౌత్ వెస్ట్ కార్నర్. సౌత్ వెస్ట్ కార్నర్. అవును మీ సార్. పేరు? నా పేరు రాము సార్, మా మేడం పేరు మీనా. పర్వాలేదు, ఇద్దరికి నెంబర్ 1 ఇల్లు. అది 117 గజాలు సార్ అది తీసుకున్నది. అది ఎంతైనా తీసుకో కానీ చాలా బాగుంటుంది. సౌత్ వెస్ట్ కార్నర్ సార్. సార్ మన వాస్తువులు ఏమంటారు, అది నీచ స్థానం వద్దంటారు, అది నీకు మాత్రం నెంబర్ 1 స్థానం. ఓకే స్వామి. ఇల్లు కట్టలేదు, రేపు ఆగస్టులో స్టార్ట్ చేస్తున్నాం స్వామి. చేసుకొని కానీ సౌత్ డోరా వెస్ట్ డోరా? వెస్ట్ 21 ఉంటుంది సైజు, సౌత్ 50 ఉంటుంది. నేను అట్లా అంటలే, నీవు డోరు సౌత్కి పెడతావా వెస్ట్కి పెడతావా? డోర్లు ఈస్ట్ ఫేస్ వచ్చేటట్టు మెట్లు బ్యాక్ సైడ్ పెట్టి అట్లా పెడదాం అనుకుంటున్నా. సౌత్ డోర్ అన్న పెట్టు ఖచ్చితంగా, వెస్ట్ డోర్ అన్న పెట్టాలి. అంతేగాని తూర్పు ఉత్తరం పెట్టి నేను దక్షిణం గేట్ పెడతా పడమటి గేట్ పెడతా అంటే కుదరస్తుడు. ఓకే. దానివల్ల నీకు ఎటువంటి లాభం ఉండదు. ఓకే స్వామి. ఓకే గురుగారు, ఇప్పుడు చూసుకున్నట్టయితే దిశ అనేది ఆరోగ్యాన్ని శాసిస్తుంది అని అంటున్నారు. అంటే సైన్స్ పరంగా ఇన్ని టెక్నాలజీస్ వచ్చేసి ఇంతమంది సర్జన్స్ త్రూ మనకి ఇంత డెవలప్మెంట్ అయిన డేస్లో కూడా ఆరోగ్యాన్ని దిశ అనేది శాసించడం ఎలా సాధ్యం? ఇప్పుడు ఒక వ్యక్తిని నేను ఇప్పుడు అడుగుతాను, మీ ఇల్లు ఎట్లా ఉంది అని. వాళ్ళ ఇల్లు గురించి చెప్పినప్పుడు నీ సమస్య ఏముందో నేను చెప్పగలుగుతున్నా. అంటే నీకు ఆరోగ్యం బాగుందా, ఆర్థికం బాగుందా అని. అంటే ఆ ఇల్లు నీ ఆరోగ్యాన్ని శాసిస్తుంది కాబట్టే నాకు తెలుస్తుంది ఇక్కడ. అంటే నేను ఇప్పుడు ఆయన ఏమన్నా ఆర్థికంగా దెబ్బతీస్తుంది కదా అన్న, అంటే ఆ విధంగా ఉండడం వల్ల ఆయనకు ఆర్థికం మీద దెబ్బ పడుతుంది, ఇంకొక ఆయనకు ఆరోగ్యం మీద పడుతుంది. నాకు అప్పుడే అర్థమైపోతుంది. అంటే ఇల్లు ఆయనను ఆరోగ్యంగా ఉండాలన్నా ఆర్థికంగా ఉండాలన్నా, ఆరోగ్యం లేకుండా ఉండాలన్నా ఆరోగ్యంతో ఉండాలన్నా, ఆర్థికంతో ఉండాలన్నా ఆర్థికం లేకుండా ఉండాలన్నా అని మన ఇల్లు మనల్ని శాసిస్తుంది. అందుకే నేను అంత ఈజీగా వాళ్ళ గురించి మనకేం తెలుస్తుంది, ఇప్పుడు ఆయన చెప్తున్నానే నీ సమస్య ఇదే అంటున్నా. అంత ఈజీగా ఎలా తెలుస్తుందంటే ఆ ఇల్లు అలా చెప్పమంటుంది. ఓకే గురుగారు, అలాగే మీరు సినీ ఇండస్ట్రీలో కూడా దిశ అనేది శాసిస్తుంది సినీ నటుల పైన అని కూడా చెప్పడం జరిగింది. సో పాత్రలు నచ్చి ఒక మంచి పాత్రలో కనుక ఒక నటుడు జీవిస్తే ఆ పాత్రకు ప్రాణం పోస్తే తనకి మంచి పేరు వస్తుంది. బట్ దిశ అనేది ఎలా సాధ్యపడుతుంది? దిశ అయితే ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు కొంతవరకు తిరుగులేని స్థానంకి వెళ్ళిపోతారు పాత్రల్లో. ఆ తిరుగులేని స్థానం పోయినాక డబ్బులు పెరిగిపోతాయి. డబ్బులు పెరిగిపోయినప్పుడు మన వాస్తు పండితులు ఏం చెప్తారు, నీకు నార్త్ ఈస్ట్ కార్నర్ అయితేనే బాగుంటుంది అంటారు. వెంటనే వాళ్ళు నార్త్ ఈస్ట్ కార్నర్ తీసేసుకుంటారు. ఆ నార్త్ ఈస్ట్ కార్నర్ వాళ్ళకు పనికి రాకపోతే వాళ్ళ పాత్రను ఎవ్వరు పలకరియకుండా అవుతారు, వాళ్ళకు మార్కెట్లో డిమాండ్ లేకుండా అవుతుంది. కానీ మనం పండితులు ఏం చెప్తారు, అది నీకు బాగుంటుంది అంటారు. అది కరెక్ట్ కాదు. అందరికీ నార్త్ ఈస్ట్ కార్నర్ పనికి రాదు. తద్వారా ఎంతోమంది నటులు తమ లైఫ్ మొత్తం పొడగొట్టుకుంటారు. అరే ఇంత మంచి ఇంట్లో ఉంటే మాకెందుకు ఇలా జరుగుతుందా అని బాధపడుతుండొచ్చు. కానీ వాళ్ళ ఇల్లు ఆ ఇల్లు వాళ్ళకు పనికిరాదు కాబట్టి వాళ్ళు ఫేస్ మారిపోతుంది. అంటే నిన్నటి వరకు నెంబర్ 1, ఈరోజు నెంబర్ 3 కావచ్చు, నెంబర్ 4 కావచ్చు. 4 అయితే వాళ్ళ లైఫ్ చెల్లుబాటు కాదు. ఓకే గురుగారు, గుంటూరు నుంచి రాణిగారు లైన్లో ఉన్నారు. నమస్తే రాణిగారు. నమస్తే అండి. గురుగారితో మాట్లాడండి. గురుగారు నమస్తే అండి. నమస్కారం. గురుగారు నమస్కారం అమ్మా. మాది తూర్పు పరమట ఇల్లు అండి. అట్లా అనొద్దు. మీ ముఖద్వారం తూర్పుకుందా, ఉత్తరానికుందా, పడమటికుందా? ముఖద్వారం వచ్చి పరమటకుందండి. పడమటికి. మీకు రెండిండ్ల మధ్యన ఉందా ఇల్లు? రెండిల్లు కాదండి, ఉత్తరం రోడ్డు ఉంది, దక్షిణపేట ఏమో వేరే ప్లేస్ ఉంటది. అసలు మా ఇంటికి పక్కన ఎవరిల్లు ఉండవండి. అంటే దక్షిణ ఫేస్ ఖాళీగా ఉంది? ఖాళీగా వేరే వాళ్ళదన్నమాట, పక్కన వాళ్ళది ఖాళీగానే ఉంది, ఖాళీ జాగా. పరమట పక్కేమో చిన్న రోడ్డు ఉంటది. మీ పేరమ్మా? నా పేరు రాణి అండి. రాణి, మరి నీకు బాగానే ఉంది కదమ్మా ఇల్లు. మీ ఆయన పేరు?
మా ఆయన పేరేమో అంతోని పౌల్ రాజు. ఆ? అంతోని పౌల్ రాజు. పిలిచే పేరు మాత్రమే చెప్పాలి. రాజు అండి. రాజు. మరి ఆయనకి బాగానే ఉంది, ఇద్దరికి బాగుంది కదమ్మా ఇల్లు. ఇది వెనకట పెద్దలు కట్టిన ఇల్లు అండి. అదే కానీ మంచిగా ఉంది. కాకపోతే పాత ఇల్లు మనకి ఎక్కువ సపోర్ట్ చేయదు. కొత్త ఇల్లు చేయదంటారా? పాత ఇల్లు ఎక్కువ రోజులు సపోర్ట్ చేయదు. కొత్త ఇల్లు ఎక్కువ సపోర్ట్ చేస్తుంది, తొందరలో నా దిశ ప్రభావాన్ని చూపిస్తుంది. పాత ఇంట్లో అంత సపోర్ట్ చేయవు. పాపవే మామయ్య గారు గురువు గారు. అయితే పాత ఇల్లు కాబట్టి ఎక్కువ మీకు సపోర్ట్ చేయదు, లేకుంటే నెంబర్ 1 ఇల్లు అది మీకు. అవునా? మా పెద్ద బాబు కూడా చనిపోయాడండి. ఏం పేరు? బాబు ప్రవీణ్ గాంధీ. మరి ప్రవీణ్ అన్నప్పుడు కష్టం కదమ్మా. ఏంటండి? ప్రవీణ్ ఆ ఇంటికి కష్టం కదా, ఇబ్బంది కదా, ఆయన తట్టుకోవడం కష్టం కదా. అదే మీరు పేర్లు చెప్తే వాళ్ళ సమస్య నేనే చెప్పేస్తా. చిన్నబ్బాయి పేరేమో శిరీష్ కుమార్ అండి. శిరీష్ కుమార్ చిన్నబ్బాయి. అంటే శిరీష్ అని పిలుస్తారా, కుమార్ అని పిలుస్తారా? శిరీష్ అనే పిలుస్తాం. పర్వాలేదు, నెంబర్ 1గా ఉంటాడు. కుమార్ అని పిలిస్తే మాత్రం ఇబ్బంది పడతాడు. శిరీష్ అనే పిలుస్తామండి, ఇంకేం పిలుస్తాం. అందరు పబ్లిక్ గిడ కుమార్ అని గిన పిలిస్తే శిరీష్ అనే పిలుస్తారు. అందరూ కూడా శిరీష్ అనే పిలుస్తారు. ఇప్పుడు నెంబర్ 1 ఉంటాడు. పర్వాలేదు, హ్యాపీ. అదే మన ప్లేస్లు ఇది కొంచెం గొడవగా ఉందండి. మనకి వచ్చిద్దంటారా పోయిద్దంటారా? అసలు ఏందండి పరిస్థితి? అదే ఇల్లు ఎంత వాస్తు బానే ఉందంటారా? అయితే దిశ బాగుంది, వాస్తు బాగుందా అంటే నేను చూస్తే చెప్పేది అది. తూరు పర్వట అనమాట వాస్తు. అట్లా కాదు. వాస్తు అనేది ఇప్పుడు ఉండే మన ఇళ్ళల్లో మొత్తం వాస్తు దోషాలతోనే ఉంటాయి. మనం వాస్తు ప్రకారం కట్టినామని మనం అనుకుంటాం, కానీ మనకి ఇచ్చేది మొత్తం వాస్తు దోషం ఇల్లే. ప్రతి ఒక్క ఇల్లు వాస్తు దోషంతోనే ఉంటుంది. మళ్ళీ దాని ప్రభావం అనేది నేను చెప్పిన దాంట్లో ఎంతో కొంత అది నష్టం చేస్తుంది. అది మీకేమైనా ఇబ్బంది అనిపిస్తే చూయించుకోవడం బాగుంటుంది. ఎందుకంటే మన వాస్తు పండితులకు మర్చిపోయి చూపకండి, ఎందుకంటే వాళ్ళు అంతా బాగుందా అంటారు. ఎందుకంటే వాళ్ళు చెప్పేదే దోషపూరితం ఇల్లు కాబట్టి వాళ్ళు అట్లే చెప్తారు. ఓకే గురుగారు, మనకు మధిర నుంచి కుమార్ గారు లైన్లో ఉన్నారు. కుమార్ గారు నమస్తే అండి. గురుగారితో మాట్లాడండి. గురుగారు చెప్పండి. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ, తూర్పా ఉత్తరమా? మీ ఇల్లు ముఖద్వారం తూర్పుకుందా ఉత్తరం ఉందా? దక్షిణానికి. అంటే రెండిండ్ల మధ్యలో ఉంటుందా? రెండింటి మధ్యలో ఉంటుంది. మరి ఇబ్బంది బాగానే ఉంది కదా. అంటే ఇప్పుడు దాకా బాగాలేదు. 2 years ఆల్మోస్ట్ 22 years అయింది. మీ బాబు పేరు? నా పేరు ఉంది భాస్కర్ కుమార్. పేర్లు సరిగ్గా వినబడతలేవు మీవి. నా పేరు భాస్కర్ కుమార్. భాస్కర్ కుమార్. భాస్కర్ కుమార్. భాస్కర్ అని పిలిస్తే బాగుంటుంది, కానీ కుమార్ అని పిలిస్తే ఇబ్బంది పడతారు. భాస్కర్ అని పిలిస్తే నెంబర్ 1 అది. మీ బాబు పేరు? దీప్తి. పిలిచే పేరు మాత్రమే చెప్పండి. రెండో అమ్మాయి పేరు? ప్రత్యూష. అందరికి బాగుంది. ఇంకా అది దాన్ని వాస్తు అనేది చూస్తే దాని ప్రభావం మీద అంచనా వేయడానికే వీలవుతుంది. కాకపోతే అనుమానాలు ఎక్కువ చెప్తారు మన వాస్తు పండితులు, కొద్ది జాగ్రత్త. చాలా వరకు ప్రభావం ఏమి ఉండదు వాస్తుది. దిశ ఒక్కటి సపోర్ట్ ఉంటే చాలు మనకు. ఓకే గురుగారు, మనకు హైదరాబాద్ నుంచి మోహన్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. నమస్తే మోహన్ రెడ్డి గారు. నమస్తే మేడం. నమస్తే. ఓకే గురుగారితో మాట్లాడండి. సార్ నా పేరు మోహన్ రెడ్డి. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ, తూర్పా ఉత్తరమా? ఇప్పుడు ప్లాట్ తీసుకోవాలనుకుంటున్నా ఇల్లు కట్టడానికి. ఏ ఫేస్ నాకు సూట్ అవుతుంది? మీ ఫ్యామిలీ పేర్లు మొత్తం తెలిస్తే కానీ చెప్పడం కుదరదు. అందరి పేర్లు తెలిస్తేనే చెప్పనీకి వస్తుంది. అచ్చా. విద్యాశ్రీ భార్య విద్యాధర్ రెడ్డి, కొడుకు భరత్ రెడ్డి. కొడుకు విద్యాధర్ రెడ్డి, భరత్ రెడ్డి. భరత్ రెడ్డి. మీ భార్య పేరు? విద్యాశ్రీ. మీ పేరు? మోహన్ రెడ్డి. మీ అందరికీ సౌత్ ఈస్ట్ కార్నర్ అన్న ఉండాలి, సౌత్ ఫేస్ అన్న ఉండాలి.
ఓకే ఓకే అదే దానికి. తూర్పు ఉత్తరము నార్త్ ఈస్టు చాలా వరకు చెల్లుబాటు కావు. ఓకే ఓకే ఓకే. గురుగారు. సరే. ఓకే గురుగారు, మనకు ఖమ్మం నుంచి వెంకన్న గారు లైన్లో ఉన్నారు. వెంకన్న గారు నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి గురుగారితో. సార్ ఇది మా ఇల్లు మా అమ్మ మా నాన్న కట్టిర్రు. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడుందో చెప్పండి. తూర్పా ఉత్తరమా? ఉత్తరం అండి. ఉత్తరం అంటే రెండిండ్ల మధ్యలో ఉంటుందా, కార్నరా? అంతే కలిసి 6 గదులు కలిసి ఉంది. 2 ఇళ్ళ మధ్య ఉంది. 2 ఇళ్ళ మధ్య కాదు, రెండిండ్ల మధ్యన తూర్పున వేరే వాళ్ళ ఇల్లు ఉంది, పడమటన వేరే వాళ్ళ ఇల్లు ఉంది. మీ పేరేం పేరు? వెంకన్న. వెంకన్న, నీకు బాగానే ఉంది. మీ భార్య పేరు? కోటమ్మ. ఆ? కోటమ్మ. ఆమెకి ఇంకా బాగుంది నీకంటే. మీ పిల్లల పేర్లు? మధుగోపాలకృష్ణ, త్రివేణి. ఆ? మధుగోపాలకృష్ణ, త్రివేణి. మరి పెద్ద అమ్మాయి కొద్ది ఇబ్బంది అవుతుంది కదా, ఆమెకు ఆ ఇల్లు సపోర్ట్ చేయదు. ఆమె వెనుకబడుతుంది, ప్రతి విషయంలో వెనుకబడుతుంటుంది. ఎంత రిస్క్ తీసుకున్నా కొద్దిగా వెనుకబడుతుంటుంది. తర్వాత మీకు ఏమన్నా క్లియర్ కావాలనుకుంటే రేపు ఫోన్ చేసి అడగండి ఆ మధ్య నెంబర్ల మీద. ఓకే గురుగారు, మనకు ఒడిస్సా నుంచి రామ్మోహన్ రావు గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. నమస్కారం అండి. గురుగారితో నమస్కారం. మాట్లాడండి. చెప్పండి, మీ ఇల్లు ఎక్కడ మళ్ళీ ఉండదు? తూర్పా ఉత్తరమా? నాకు తాలూకు ఉత్తరం ఉందండి ముఖద్వారం. తూర్పున ఏముంటుంది మీ ఇంటికి ఆనుకొని? తూర్పుని బౌండరీ ఖాళీ బౌండరీ ఉంది సార్. బౌండరీ అవతల? బౌండరీ అవతల ఖాళీ జాగా సార్. ఆ? ఖాళీ జాగా అండి. ఖాళీ జాగా. పడమటికి? పడవటికి కూడా ఖాళీ జాగా అండి. మీ పేరేమంటారు? రామ్మోహన్ రావు సార్. మరి ఇబ్బంది బాగుంటాయి కదా. పైన బాగుంది సార్ మనకి. బాగుందండి. బాగానే ఉందా? అంటే ఇక్కడ అక్కడ కంపౌండ్ గోడలు ఉన్నాయేమో. అంతా కంపౌండ్ ఉందండి. మరి అది ఖాళీ జాగా అన్నారు కాబట్టి నేను అట్లా అనాల్సి వచ్చింది. కంపౌండ్ గోడలు ఉంటే మీకు సపోర్ట్, అది నిర్మాణం ఉన్నట్టు. కంపౌండ్ గోడలు ఉంటే నిర్మాణం ఉన్నట్టు. మంతల కంపౌండ్ కూడా ఉంది. అదే అదే. మీ భార్య పేరు? మా భార్య పేరు సీతాలక్ష్మి అండి. సీతాలక్ష్మి. సీతాలక్ష్మి. ఆమెకు బాగానే ఉండాలి. పాపలండి మాకు 2 పాపలే. ఒక పాప సుకన్య, ఒక పాప గాయత్రి అండి. మరి పెద్ద అమ్మాయికి ఇబ్బంది కదా, పెద్ద అమ్మాయి స్టడీలో వెనుకబడతాయి కదా. ఉందండి. మరి మీరు పిలిచే దాని మీద మీరు పిలుచుక మా పేరు పెట్టి పిలవకపోవచ్చు, నిక్ నేమ్లు పెట్టి పిలుస్తారు. లేదండి, సుకన్య పిలుస్తాను, గాయత్రి అని పిలుస్తాను. ఆ? సుకన్య పిలుస్తాను, గాయత్రి అని పిలుస్తాను అండి. గాయత్రి పర్వాలే కానీ సుకన్య కొద్దిగా కష్టం కదా. గాయత్రి కూడా జాబ్ చేస్తుందండి. అదే గాయత్రి ఫస్ట్ బాగుంటుంది కానీ సుకన్య కొద్దిగా కష్టం కదా అంటుండా. అయితే సుకన్య పేరు ఏం పేరు పెట్టాలి సార్? ఆ? సుకన్యకి ఏం పేరు పెట్టాలి సార్? ఆ ఇల్లు ఆమెకు సెట్ కాదు, ఇబ్బంది పెడుతుంది. పెళ్ళి అయిపోయింది. ఆ ఇల్లు ఎక్కువ సెట్ కాదు ఆమెకు. ఆ ఇల్లు సపోర్ట్ చేయదు. అవునండి, మరి సుకన్యకి పెళ్ళి అయిపోయింది కదా. ఇంకా పెళ్ళి అయితే ఇంకా అవసరం లేదు, ఇంకా ఆమె వేరే ఇంటికి వెళ్ళిపోయింది. వేరే ఇంటికి వెళ్ళిపోయిందండి. అదే, ఇంకా ఆమెకేం పరకలేదు, వేరే ఇల్లు ఆమెకు సంబంధం. ఈ ఇంట్లో ఈమె నెంబర్ 1. బాగుంది సార్, పరిస్థితి కూడా బాగుంది. అదే ఈమె నెంబర్ 1, పర్వాలేదు. ఓకే గురుగారు, మనకు హైదరాబాద్ నుంచి అశోక్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. నమస్తే అశోక్ రెడ్డి గారు. నమస్తే మేడం. మాట్లాడండి గురుగారు. సార్ నాది సౌత్ ఫేస్ ఇల్లు సార్. సౌత్ ఫేస్ రెండిండ్ల మధ్యదా, కార్నరా? లేదు సార్, మన అంటే ఈస్ట్లో, సౌత్ ఈస్ట్లో వేరే ఇల్లు ఉంది. సౌత్ ఫేస్ అనమాట ఇల్లు, సౌత్ రోడ్. ఈస్ట్లో ఇల్లు ఉంటుందా, కంపౌండ్ ఉంటుందా? సౌత్ రోడ్ లో చిన్న కట్టర్ ఉంటుంది సార్. వెస్ట్ సైడ్ ఏమో ఓపెన్ ప్లాట్ ఉంటుంది, ఈస్ట్ సైడ్ ఏమో వేరే ఇల్లు ఉంటుంది. సౌత్ కంప్లీట్ రోడ్ సార్. వెస్ట్ ప్లేస్ ఖాళీగా ఉంటుంది. వెస్ట్ ప్లేస్ ఖాళీగా ఉంటుంది, ఈస్ట్ సైడ్ ఇల్లు ఉంటుంది.
మరి నీకు ఎక్కువ సపోర్ట్ చేయదు. ఇంకోటి మీ ముఖద్వారం తూర్పుకు ఉంటుందా దక్షిణం ఉంటుందా? ఉత్తరం ఉంటుంది సార్. మరి అది ఏం సపోర్ట్ చేస్తుంది నీకు ఆ ఇల్లు? అంటే ఇల్లు మన ఉత్తరం కింద దక్షిణ పెట్టి ఉత్తరం దాంట్లో పెట్టాము. గేట్ ఏమో సౌత్ ఉంటుంది సార్. అది ఉంది కానీ నీకు ఆ ఇల్లు ఏమాత్రం సపోర్ట్ చేయదు. ఏం చేయాలంటే సార్ మరి దక్షిణం ముఖద్వారం తప్పనిసరి ఉండాలి. దక్షిణం ముఖద్వారం ఉండాలి, దక్షిణం గేట్ ఉండాలి. అప్పుడు ఆ ఇల్లు నీకు సపోర్ట్ చేస్తుంది. దక్షిణం గేట్ ఉంది ఆల్రెడీ. ముఖద్వారం అంటే దక్షిణం గేట్ కాదు, దక్షిణం ముఖద్వారం తప్పనిసరి. దక్షిణ ముఖద్వారం. మన వాస్తు పండితులు పెట్టరు, వాళ్ళకి తెలియదు. అది ఆ విధంగా ఉంటేనే ఆ ఇల్లు నీకు పూర్తిగా సపోర్ట్ చేస్తుంది, లేకుంటే సపోర్ట్ చేయదు. దక్షిణ ముఖద్వారం కిందకి రాదు. అది ఇల్లుది అది ఉంటుంది. దక్షిణము వాళ్ళకి పెట్టనికే రాదు, నువ్వు పెట్టుకోవు. వాళ్ళు అన్ని తూర్పు ఉత్తరాలు తప్ప వేరే ఆప్షన్ వాళ్ళకి తెలియదు. దానివల్ల నీకు అది ఆ ఇల్లు నీకు సపోర్ట్ చేయదు. లేకుంటే దక్షిణం నెంబర్ 1 ఇల్లు నీకు బాగా సపోర్ట్ చేస్తుంది. అది ఇప్పుడు నా భార్య పేరు మీద తగ్గేదా సార్? భార్య పేరు మీద పని చేస్తుందా? ఇంకా మీరు తర్వాత పొద్దుగాల ఫోన్ చేయండి మధ్య నెంబర్లకు, క్లియర్గా మాట్లాడుతుంది. దాని గురించి మీకు క్లియర్గా సమాచారం చెప్తా, చేసుకుందరు. ఓకే గురుగారు, మనకు మంచిర్యాల నుంచి సారంగపాణి గారు లైన్లో ఉన్నారు. నమస్తే సారంగపాణి గారు. నమస్తే మేడం. ఓకే, గురుగారితో మాట్లాడండి. ఇవ్వండి. మాట్లాడండి అమ్మా. నమస్తే గురువుగారు. నమస్కారం. మేము ఈ మధ్యన ఒక స్థలం కొనుగోలు చేసినాం గురుగారు. దాదాపు 400 గజాల జాగా. దానికి దారి అనేది రహదారి అంటే మామూలుగా వీధి అనేది 25 ఫీట్ల రోడ్డు ఉంది గురుగారు. దానికి ఈశాన్య వీధి కోటు కొంచెం ఉంది, ఒక 10 గజాల మేర ఈశాన్య వీధి కోటు, తూర్పు ఈశాన్యం. నేను ఆ ప్లాట్ మీకు సెంటరా కార్నరా చెప్పండి. సెంటర్ సెంటరే గారు. సెంటర్ అంటే నీకు కుదరదు కదమ్మా ఇల్లు. కుదరదా? నీకు కుదరదు. మీ ఆయన పేరు? సారంగపాణి. ఆయనకు కుదరదు. మీ పేరు? నా పేరు శరణ్య. మీ ఇద్దరికి ఆ ఇల్లు కుదరదమ్మా. ఆ ప్లాట్ ఇల్లు కట్టుకోవడం కుదరదు, వద్దు. సెంటర్ లో అంటే ఇటు ఇటు ఇల్లులు ఉంటాయి గురుగారు మనకు. మీకు అది ఇల్లు పనికిరాదు. పనికిరాదా? నార్త్ ఈస్ట్ కార్నరు లేకుంటే ఎనీ కార్నర్. నార్త్ ఈస్ట్ కార్నర్ అని తీసుకోండి, ఎనీ కార్నర్. మాకు పనికిరాదా అయ్య గారు? ఇది ఒక్క రోడ్డు పనికిరాదు మీకు, 2 రోడ్లు తప్పనిసరి మీకు. 2 రోడ్లు ఉన్నదే పనికి వస్తుందా? అంతే. ఓకే గురుగారు. ఓకే గురుగారు, మనకు హైదరాబాద్ నుంచి చంద్రశేఖర్ గారు లైన్లో ఉన్నారు. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. మాట్లాడండి గురుగారితో. చెప్పండి, మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ, తూర్పా ఉత్తరమా? ఉత్తరం సార్. మీ తూర్పున ఏముంటుంది? ఇల్లు ఉంటుందా, ఖాళీ జాగ ఉంటుందా, కంపౌండ్ ఉంటుందా? పక్కన ఇల్లు ఉంది సార్. పడమటికి? పడమటికి కూడా వెనకాల ఇల్లు ఉన్నది సార్. వేరే మీ భార్య పేరు? లాస్యా సార్. లాస్యా. ఆమెకు ఇంకా బాగుంటుంది, నీకంటే ఎక్కువ బాగుంటుంది. పిల్లల పేర్లు? జాన్సీ. బాగానే ఉంది, పర్వాలేదు, అందరికి బాగుంది ఇల్లు. ఓకే సార్. అంటే ఇప్పుడు అంటే నేమ్ చేంజ్ చేశాం మ్యారేజ్ అప్పుడు. పిలిచే పేర్లు మాత్రమే చెప్పాల్సి ఉంటుంది నాకు. మీరు పెట్టుకున్న పేర్లు కాదు, పిలిచే పేర్లు మాత్రం చెప్తే మీకు ఆ దిశ సపోర్ట్ చేస్తుంది. అది బాగానే ఉంది, నెంబర్ 1 ఉంటుంది. సరే. ఓకే గురుగారు, మనకి ఇప్పుడు లైన్లో ప్రకాష్ గారు ఉన్నారు. నమస్తే ప్రకాష్ గారు. మేడం నమస్తే. మీ సమస్య ఏదైనా గురుగారితో మాట్లాడండి. చెప్పండి, మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ, తూర్పా ఉత్తరమా? ఇక్కడ మొత్తం వచ్చి ఇది పొద్దుపరిచేది తూర్పు. తూర్పు కాదు, ఈ ఉత్తరం. హనుమాన్కి ఆపోజిట్ ద్వారం. హనుమాన్ దక్షిణం. దక్షిణం. మీ ఇల్లు రెండింట్ల మధ్యన ఉంటుందా? అంటే ఒక సైడ్ ఇంటికి లెఫ్ట్ సైడ్ ఒక ఇల్లు ఉంది, ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉన్నది. ఏం పేరు మీ పేరు? మా పేరు ప్రకాష్. మీకు బాగానే ఉంది కదా ఇల్లు.
అంటే మేము ఆ ఇంట్లో రెంట్ తీసుకున్నాము, సొంతం ఇల్లు కాదు. సరే సరే. అయితే ఆ ఇల్లుకు మాత్రము మీకు తూర్పు ముఖద్వారం ఉంటే ఆ ఇల్లు ఎక్కువ సపోర్ట్ చేయదు. అంటే దక్షిణ ముఖద్వారం తప్పనిసరిగా ఉండాలి. దక్షిణ ముఖద్వారం. దక్షిణ ముఖద్వారం ఉండాలి, ఆగ్నేయంలోనే ఉండాలి, మధ్యలో కాదు. మరి మా వాస్తు పండితులు మధ్యలో పెడతారు, అది ఆగ్నేయంలోనే ఉండాలి ముఖద్వారం. అట్లయితేనే మీకు సపోర్ట్ చేస్తుంది. ఓకే గురుగారు, కాలర్స్ అడిగిన ప్రతి సమస్యకు కూడా చాలా చక్కని పరిష్కారాలు అయితే చెప్పారు. థ్యాంక్ యూ. అలాగే చూసారు కదా, ఈ ప్రోగ్రామ్ చూసే ప్రేక్షకులు ఎవరికైనా సరే కాల్ కలవనట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లో కనుక మీరు కాల్ చేసినట్టయితే గురుగారు అందుబాటులో ఉంటారు. మీ సమస్యలన్నింటి కూడా చక్కని పరిష్కారాలు అయితే అందిస్తారు. ఇది వాళ్ళ దిశ వస్తు కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.